తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదం రచ్చగా మారింది. కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అరికెపుడి గాంధీ ఆంధ్రాకు చెందిన వ్యక్తి అంటూ, తెలంగాణ అంటే ఏంటో చూపుతామంటూ అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చినట్లయింది. ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతుంటే ఏపీలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ సీఎం బాబుతో తెలంగాణకు చెందిన మంత్రి ఉత్తమ్ భేటీ కావడంపై రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. అయితే వారి భేటీపై కాంగ్రెస్కు శుభవార్త అందనున్నట్లు ప్రచారం జోరందుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే వీరి భేటీ వెనుక రాజకీయ కారణాలున్నట్లుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అలాగే ప్రభుత్వ పరంగానూ ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అయితే తన చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు ఉత్తమ్ విజయవాడ వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక చంద్రబాబుతో భేటీ అయ్యారని తెలిపారు. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం కానీ, ప్రభుత్వ పరమైన కార్యాచరణ కానీ లేదని ఉత్తమ్ చెబుతున్నా, దాని వెనుక పెద్ద రహస్యమే దాగుందని అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తమ్ దంపతులు చంద్రబాబుతో భేటీ కావడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య పొత్తు అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దాంతో చంద్రబాబుతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ చాలా దూరదృష్టితో ఉత్తమ్ను చంద్రబాబు వద్దకు పంపినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ కొలువుదీరడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ చాలా కీలకంగా మారింది. కేంద్రంలో బీజేపీ కొలువుదీరడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ చాలా కీలకంగా మారారు. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరి మద్దతుతోనే కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిందనేది కాదనలేని సత్యం. అయితే నితీష్ కుమార్ బీజేపీపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాన్ని చేరతారు. దాంతో బీజేపీకి దీటుగా కాంగ్రెస్కు మరింత బలం చేకూరినట్లవుతుంది. ఈ క్రమంలో కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు మద్దతు కూడా కూడగడితే కాంగ్రెస్కు మరింత బలం పెరుగుతుందని హస్టం అధిష్టానం ఆలోచన తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్ను దూతగా బాబు వద్దకు పంపించిందని ప్రచారం జోరందుకుంది. భవిష్యత్తు ప్రణాళిక కోసమే ఉత్తమ్ చంద్రబాబును కలిశారనే టాక్ నడుస్తోంది. మరి వీరి భేటీ వెనుక అసలు రహస్యం ఏంటనేది బీజేపీ నేతలకు అంతు చిక్కటం లేదట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.